బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ రోజు థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కావడం నిలిచిపోయిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కొన్ని నియంత్రణలు లేని కారణాల వల్ల విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ హౌస్ ప్రకటించింది. అభిమానులకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నామని, కొత్త రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా తెలిపింది. ఇక ఫ్యాన్స్ మాత్రం ఉదయం నుంచే థియేటర్ల ఎదుట క్యూలు కట్టడంతో విడుదల వాయిదా వార్త వారికి నిరాశ కలిగించింది. సోషల్ మీడియాలో కూడా అఖండ 2 ట్రెండింగ్ అవుతుంది. విడుదల వాయిదాపై అభిమానులు పలు రకాల ఊహాగానాలు రేగుతున్నాయి. సెన్సార్ సంబంధిత క్లారిటీ మిగిలి ఉందా? చివరి నిమిషంలో కొన్ని టెక్నికల్ అంశాలు పెండింగ్ లో ఉన్నాయా? ఓవర్సీస్ స్క్రీనింగ్ షెడ్యూల్స్ లో మార్పులు జరిగాయా? అయితే ఈ అంశాలపై ప్రొడక్షన్ హౌస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ సిరీస్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ వాయిదా దర్శకుడు నరసింహ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చగా మారింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్న క్రమంలో సినిమా ప్రమోషన్ ను కూడా మరోసారి పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మాది దిగువమెట, ప్రకాశం జిల్లా. మేము అఖండ 2 సినిమా రిలీజ్ అని వచ్చాము. ప్రీమియర్ షో ప్రసాదం వచ్చాము. ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది. నిరుత్సాహంగా ఇంటికి పోతున్నాం. శ్రీనివాస థియేటర్ క్యాన్సిల్ అని చెప్పారు. మరి 14 వరకు అని రమ్మని చెప్పారు. అఖండ 2 సినిమాకి వచ్చాను. సినిమా తాలూకు ఈ రోజు సినిమా రద్దంట. రేపు డిసెంబర్ 14వ తారీఖు రిలీజ్ అంట. మా డబ్బులు అడిగాము, సాయంత్రం కల్లా అకౌంట్ లో పడతాయని చెప్పారు. నిరుత్సాహంతో నేను ఇంటికి వెళ్తున్నాను. సినిమాలు అంటే చాలా ఇష్టము. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమా షెడ్యూల్ ప్రకారం ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ నిన్న నైటు ఏదైతే నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఏదైతే ఉందో ఆ సంస్థ ఒక అధికారికంగా ట్వీట్ ద్వారా ఓ ప్రకటన చేయడం జరిగింది. ముందు తొలిగా ప్రీమియర్ షోలు మాత్రం రద్దన్నారు. నెక్స్ట్ కొద్దిసేపటికి మొత్తం సినిమా రిలీజ్ కూడా వాయిదా వేస్తున్నట్టుగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టుగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ ప్రకటన మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్లో చాలా తీవ్ర నిరాశన మిగిల్చింది. అఫ్కోర్స్ ప్రొడ్యూసర్లకు ఎటువంటి సమస్యలు ఇష్యూస్ ఉన్నా హీరోతో సినిమా రిలీజ్ సంబంధించి లింక్ పెట్టకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యాన్స్ కావచ్చు, లేదంటేనో సగటు సినీ ప్రేక్షకుడు ఎవరైనా సరే అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా సినిమాని కంప్లీట్గా వాయిదా వేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే లేటెస్ట్ ఒక వార్త ఏంటంటే చాలా క్లియర్ కట్గా నిర్మాణ సంస్థ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే కేవలం కొన్ని తమ నియంత్రణలో లేనటువంటి కారణాల వల్ల, సాంకేతిక సమస్యలు లేదంటేనో అవుట్ ఆఫ్ కంట్రోల్ పరిస్థితుల్లో మేము వాయిదా వేయాలని చెప్తున్నప్పుడు కూడా కొన్ని రీజన్స్ అయితే బలంగా సర్క్యులేట్ అవుతున్నాయి. దానికి ఆ రీజన్స్లో ఒకటి మెయిన్ ఏంటంటే మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వటం వల్లే ఈ సినిమా ఆపేశారు. తప్పనిసరి నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఎవరైతే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ బ్యానర్ అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సినిమాని వాయిదా వేస్తారని తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో, ఒక ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి వీళ్ళు రామాచంట, గోపి ఆచంట అఖండ 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ 27,70 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి గతంలో వీళ్ళు చాలా సినిమాలు తీశారు. అందులో వన్ నేనొక్కడిని, మహేష్ బాబు నటించినటువంటి వన్ నేనొక్కడే, అదేవిధంగా ఆగడు సినిమా, ఈ 2 సినిమాలు వీళ్ళ బ్యానర్లో వచ్చి వీళ్ళే ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ 2 సినిమాల డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ముంబై బేస్లో ఉంటుంది. అది సునీల్ లోలా, కిషోర్ లోలా అని ఇద్దరు దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వారు ఆ 2 సినిమాలు వన్ నేనొక్కడిని, అదేవిధంగా ఆగడు 2 సినిమాలను కూడా వీళ్ళు నిర్మించినట్టు ఈ 2 సినిమాలని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. మొత్తం స్టేట్ వైడ్ కావచ్చు, లేదంటేనో ఎక్కడైతే వాళ్ళకి రీచ్ ఉందో అక్కడ ప్రాంతాలు మొత్తం కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఆ సినిమా 2 కూడా వన్ నేను ఒకనే చాలా డిజాస్టర్, అది మనకు తెలిసిందే. ఆగడు ఒక బిలో యావరేజ్గా నిలిచింది. సో రెండు సినిమాల వల్ల చాలా నష్టం ఏర్పడింది. సో దాని తాలూకా నష్టాన్ని ఏదైతే దాదాపు 28 కోట్ల రూపాయల వాళ్ళకి ఇవ్వాల్సిన ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి వీళ్ళిద్దరు నిర్మాతలు, అఖండ 2 నిర్మాతలు ఎవరుతున్నారో రామాచంట, గోపంచంట, వీళ్ళు 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఇది చెల్లించిన తర్వాతే మీరు సినిమా రిలీజ్ చేయాలి
అంటూ ఏదైతే మద్రాస్ హైకోర్టుని వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. మద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అయితే వాదన విన్నటువంటి న్యాయస్థానం ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఆ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇవ్వాల్సిన 28 కోట్లు చెల్లించిన తర్వాతనే మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటి మాత్రమే మీరు దానికి ఎలిజిబుల్గా ఉంటుందని ఒక ప్రాస్పెక్ట్ ఏదైతే ఒక జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో, అంటే ఇది అఫీషియల్గా ఎప్పటివరకు చాలా వరకు అంటే కొంత మేరకు సర్క్యులేట్ అవుతుంది. బట్ ఎవరు కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఈ డ్రామా ఏదైతే జరిగిందో కోర్టు సంబంధించి హైకోర్టు, మద్రాస్ హైకోర్టు కావచ్చు, ఆ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కావచ్చు, వీటికి సంబంధించేది ఇప్పటివరకైతే సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతూ ఉంది. కానీ అధికారికంగా ఎవరు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఈవెన్ తమకి ఈ కారణాల వల్ల ఈ విధంగా రిలీజ్ చేస్తున్నాం అని అయితే ఎవరు కూడా సినిమా తాలూకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు. బట్ జరిగిన వాస్తవం ఇదని తెలుస్తూ ఉంది. సో ఆ 28 కోట్ల చెల్లింపు తర్వాత, ఆ ట్రాన్సాక్షన్ తర్వాత సినిమా రిలీజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అది డిసెంబర్ 14 అవుతుందా లేదంటే మరికొద్ది రోజులు టైం తీసుకుంటా అనేది పక్కన పెట్టి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రొడ్యూసర్ నిర్మాణ సంస్థలకి, ప్రొడక్షన్ కంపెనీకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళు చూసుకోవాలి తప్పించి సంబంధిత సినిమా హీరోకో లేదంటే ఆ డైరెక్టర్కో లేదంటే ఆ ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగించేలా చేయకూడదు అనేది ఒక ప్రాస్పెక్ట్. సో ఈ విషయంలో అఖండ 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో రామ్ ఆచంట, గోపి ఆచంట వీళ్ళిద్దరినీ చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ తమ అభిమాన ఎవరైతే కథానాయకుడిగా ఉన్నటువంటి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన సినిమా ఇప్పటికే అంటే గత సిరీస్ చూసుకున్నట్లయితే ఆయన మొత్తం కూడా వరుసగా కొంత హిట్లు, కొంత ప్రాఫిటబుల్ సినిమాలు తీసుకువస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ డబుల్ హ్యాట్రిక్ దగ్గరగా ఉన్నారనేది ఒక సినీ ఇండస్ట్రీలో టాక్. సో అటువంటి సమయంలో డబుల్ హ్యాట్రిక్కి తాము సిద్ధంగా ఉన్నాం, అఖండ 2తో డబుల్ హ్యాట్రిక్ కొడతామని ఏదైతే బలంగా ఫ్యాన్స్ నమ్ముతున్నారో, ఇటువంటి సమయంలో సినిమాని రిలీజ్ వాయిదా వేయడం అనేది చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రొడ్యూసర్ల తీరుని తప్పొడుతున్నారు. మీకు ఏదన్నా ఉన్నా సరే రిలీజ్కి ముందు అది మొత్తం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బులు ఏదో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది తప్పించి సినిమాని తమకు ఇమేజ్ ఉన్నటువంటి తమ హీరోని, ఒక ఇమేజ్ ఉన్నటువంటి డైరెక్టర్ని ఇబ్బంది పెట్టేలాగా, తమ మనోభావాలు దెబ్బతినేలాగా సినిమాను వాయిదా వేయడం కరెక్ట్ కాదనేది మాత్రం స్పష్టంగా వాళ్ళు ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సో సినిమా ఇప్పటికే మనకు తెలిసింది అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేశారు. సో ఆ టికెట్స్ సంబంధించిన రిఫండ్ విషయంలో కూడా స్పష్టత ఇప్పటివరకు అయితే మేము జనరల్గా ప్రొడ్యూసర్లో దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏం పర్లేదు, ఒకవేళ మీరు బుక్ చేసుకున్న చోట దాన్ని రిఫండ్ చేస్తామని, లేదంటే నువ్వు వాటిని హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ రోజు వాటిని ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేలా చేస్తామని ఇటువంటి ప్రకటన ఏమి కూడా చేయలేదు. దాని మీద కూడా క్లారిటీ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్గా అయితే అఖండ 2 సినిమా సంబంధించి అయితే ఏదైతే ప్రొడ్యూసర్లు చెల్లించాల్సిన డబ్బు విషయంలో వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళ మద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అవ్వటం, అక్కడ వాదోపవాదం జరిగిన తర్వాత ఈ విధంగా డైరెక్షన్ ఇవ్వటం, కోర్టు డైరెక్షన్ ఈ విధంగా ఇచ్చింది. మొత్తం క్లియర్ అయిన తర్వాత ఎవరైతే మీరు నిర్మాతలు చెల్లించాల్సిన మొత్తం కూడా కంప్లీట్ చెల్లించిన తర్వాత మాత్రమే మీరు సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు చేయకూడదు అనేది ఒక టాక్ నడుస్తుంది, బలంగా నడుస్తుంది. ఇదే ఖచ్చితమని కూడా మనం చెప్పలేము, బట్ సోషల్ మీడియాలో నడుస్తుంది. జనరల్గా ఇలాంటి కారణాలని వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి యాజ్ ప్రొడ్యూసర్లకు, ఎందుకంటే దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్లు ఇలాంటి ఇంత చిన్న అమౌంట్ ఈ విధంగా దీనివల్ల ఈ విధంగా ఆగిపోయింది అనే విషయాన్ని నేరుగా బహిరంగంగా చెప్పలేదు. అది వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ. అదేవిధంగా వాళ్ళ బ్యానర్ సంస్థ, వాళ్ళ బ్యానర్కు ఉన్నటువంటి వాల్యూ కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు తమ చేతులు లేని, అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉన్నటువంటి, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మేము వాయిదా వేస్తున్నామని వాళ్ళు చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. కానీ దాని మీద మాత్రం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా చెప్పినా ఈ విధంగా ఈవెన్ కనీసం బయటకు వచ్చి చెప్పడం లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరగలేదు. కేవలం ఒక ఎక్స్వేదిగ్గా ఆ సంస్థ బ్యానర్ పేరు మీద ఈ విషయం మొత్తం కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు అనుసరించిన విధానం కూడా వాయిదా వేయడం ఒక ఎత్తు అయితే దాని గురించి క్లారిటీ ఇచ్చే విధానంలో కూడా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, ప్రాపర్గా లేదు అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.